చెప్పి మొత్తానికి రావటానికి వాళ్ళ వంతు సహాయం అందించారు కాబట్టి వీళ్ళందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఢిల్లీలో మోడీ గారికి కానీ వారి మంత్రివర్గ సహచరులకు కానీ వాళ్ళు కూడా అక్కడ డెసిషన్ తీసుకోవడంలో చాలా సహకరించారు కాబట్టి, ఎందుకంటే ఇది ఆల్ ఇండియా రైతుల సమస్య ఉంది ఫ్యూచర్లో. ఇప్పుడు కనుక ధాన్యం బయటకు వెళ్ళకపోతే రేపు ధాన్యం కొత్తగా దించుకునే అవకాశం ఉండదు. సో దానివల్ల మళ్ళీ రైతులు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో ఇది చాలా పెద్ద సమస్య అని చెప్పి గుర్తెరిగి వాళ్ళు కూడా టైంలీ అంటే ధాన్యం పాడవ ముందే నిర్ణయం తీసుకోగలిగారు కాబట్టి దీనికి మేమందరం హర్షం వ్యక్తపరుస్తున్నాం. అందువల్ల మనం ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది. దీంట్లో చిన్న అధికారి కానించి పెద్ద అధికారి దాకా ఎవరెవరు ఇన్వాల్వ్ అయినా, అట్లాగే రైస్ మిల్లర్ సంఘాల వాళ్ళు, ఢిల్లీ వాళ్ళు కానీ ఇక్కడ స్టేట్ వాళ్ళు కానీ ఎవరు ఇన్వాల్వ్ అయినా వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. ఇప్పటివరకు మన వీరయ్య గారు కానీ బాజీ గారు విషయాలు తెలియజేయడం జరిగింది. భారత ప్రభుత్వం వారు గత సంవత్సరం నుంచి మన ప్రజలకి ఓటిపైతో బలవంతమైనటువంటి ఆహారం అందించాలనే ఉద్దేశంతో రైస్ మిల్లో తయారైనటువంటి 99 కేజీలు బియ్యం చేసిన 19 కేజీల బియ్యంతో పాటు ప్రభుత్వం అందించినటువంటి ఓటిపైడ్ కర్నల్స్ 1 కిలో కలిపి టోటల్ గా మొత్తం 100 కేజీలు ప్రభుత్వం 50 కేజీల చొప్పున 2 క్వింటాల్కి 50 కేజీల చొప్పున 2 బస్తాలు అందజేయాలి. దాంట్లో భాగంగా ఇప్పటివరకు గతంలో కంటే కూడా రూల్స్ ఎక్కువగా మార్చడం వల్ల పోటీపై తయారు చేసినటువంటి సంస్థల దగ్గర సరైన పరిమాణంలో క్వాంటిటీలో సప్లై చేయలేకపోవడం వల్ల ఇబ్బంది పడటం వల్ల మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సుమారుగా 5 కోట్ల క్వింటాల్స్ ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసి 2300 రైస్ మిల్స్ కి కస్టమ్ మిల్ వర్కింగ్ ఏజెన్సీ పంపిణీ చేయడం జరిగింది. ఇదే గత సంవత్సరంలో అయితే 70% వర్కింగ్ చేసి ఇవ్వడం జరిగింది. ఈ పోర్టిఫైడ్ ఛానల్స్ కొరత వల్ల దాదాపు ప్రతి మిల్లు కూడా 40,000 క్వింటాలు, 30,000 క్వింటాలు, 50,000 క్వింటాలు, 1,00,000 క్వింటాలు కూడా ధాన్యం కూడా గత 3 నెలల నుంచి ఎండకి ఎండుతూ వానకు వేస్తూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ఎందుకంటే ఈ షార్టేజ్ ఛానల్స్ వల్ల ప్రభుత్వం ఈ విషయాలను గుర్తించి మరి రాబోయే రోజుల్లో ఖరీఫ్ రబీ కూడా 4 రోజులు రాబోతుంది. ఉన్నటువంటి ధాన్యం మిల్లుల్లో కస్టమ్ మిల్లింగ్ చేసి బయటికి డెలివరీ కాకపోతే చాలా ఇబ్బంది పడతారు, రైతులు ఇబ్బంది పడతారు. వినియోగదారులు కూడా సరైనటువంటి బియ్యం రావాలనే ఉద్దేశంతో మరి దీన్ని సరళించడం జరిగింది. ఈ సరళింపు చేయడంలో ఆల్ ఇండియా రైస్ మిల్ ఫెడరేషన్ గారు, సైని గారు, గుమ్మనేశ్వర గారు, అలానే స్టేట్ ప్రెసిడెంట్ గారు వెంకటేశ్వర గారు, అలానే ముఖ్యంగా మన నాదిల మనోహర్ గారు పరిశ్రమల శాఖ మంత్రి వారు, ప్రహ్లాద్ జోషి గారు దృష్టికి తీసుకెళ్లి మన కమిషనర్ గారు సౌరభ్ గౌడ్ గారు, అలానే చైర్మన్ ఎండి మన ఢిల్లీరావు గారు అంతా కలిసి పలుమార్లు ఢిల్లీకి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పడం, దీంతో పాటు ఇతర రాష్ట్రాలలో మరి అధికారులు కూడా ప్రభుత్వం తీసుకెళ్ళి ఇదంతా కూడా నిజానికి నమ్మి ప్రభుత్వం సంఘటించడం జరిగింది. దీనివల్ల రాబోయే రోజుల్లో సీఎంఆర్ ధాన్యం ఉన్నటువంటి బిల్లు ప్రతిరోజు కూడా ఎక్కువ పరిమాణంలో మరి కస్టమ్ మిల్లింగ్ ఆడిచ్చి ప్రభుత్వాన్ని సరఫరా చేస్తే ఎమ్మటి కావాల్సినటువంటి బియ్యం పీడిఎస్ బియ్యం కానీ, మిడ్ డే మీల్స్ కానీ, ఐసీడీఎస్ పథకాలు కానీ తగిన పరిమాణాలు అందుతాయి. కాబట్టి ప్రభుత్వం సరైన టైంలో ఇదివరకే 1 నెల ముందే తీసుకుంటే బాగుండేది. కానీ ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకొని మన భారత ప్రజలకి, మరి మిల్లర్స్ కి, ఇటు రైతులకు కూడా మరి మంచి చేయడానికి కృషి చేసినటువంటి అందించిన జీవోకి మీకు మా రాష్ట్ర రైతు మిల్ సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. రైతులు కూడా ఈ విషయం చూసి చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో పీడిఎస్ బియ్యం కూడా సరే ఏమి లేట్ కాకుండా అందడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీరు మేము పిలవగానే వచ్చినటువంటి మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. నా పేరు కన్నూనేని వీరయ్య. ఇప్పుడు మీకు ఆయన బ్రీఫ్ గా అసలు ఎఫ్ఆర్కే గురించి చెప్పాడు కాబట్టి ఇంకా నేను దాన్ని టచ్ చేయను. మన వల్ల మిల్లింగ్ పాయింట్ లో మేము ఇవ్వాల్సిందల్లా గవర్నమెంట్ ఆ కెర్నల్స్ అంటే తయారు చేసిన ఈ సూక్ష్మ ఆహార పోషకాలు ఏవైతే ఉన్నాయో అవి తయారు చేసిన కెర్నల్స్ వాళ్ళు మనకి ఇస్తారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా. అది 99 కేజీలు బియ్యం 1 కేజీ కెర్నల్స్ కలిపి మేము బ్లెండ్ చేసి గవర్నమెంట్కి సీఎంఆర్ ఇవ్వాలి. ప్రొసీజర్ అది. ఇప్పుడు ఈ కెర్నల్స్ నాణ్యత ప్రమాణాలు కొంచెం లాంగ్ స్టోరేజ్లో అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు అలా స్టోరేజ్ చేయటానికి
కొంచెం ఇబ్బంది పడుతున్న దృష్ట్యా సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం నాణ్యత ప్రమాణాలు పెంచింది. కానీ ఆ పెంచిన ప్రమాణాల ప్రకారం ఈ తయారు చేసే సప్లై చేసే కెనల్స్ తయారు చేసే వాళ్ళు చేయలేకపోవటం వల్ల ఇండియా వైడ్ అన్ని స్టేట్లలోనూ ఈ సిఎంఆర్ డెలివరీస్ అనేవి బాగా స్లో అయిపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ పీడిఎస్ కూడా కొంచెం రైస్ ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. అందుకని సెంట్రల్ గవర్నమెంట్ ప్రెసిడెంట్ మన అసోసియేషన్ సంఘాలు అక్కడ ఢిల్లీ లెవెల్లో ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా రైస్ మిల్లర్స్ అసోసియేషను, అట్లాగే మన స్టేట్ లెవెల్లో స్టేట్ రైస్ మిల్లర్స్ అసోసియేషను వీళ్ళందరూ కలిసి వెళ్ళి ఢిల్లీలో ఫుడ్ మినిస్టర్ గారిని కలిసి వాళ్ళకి కొంచెం ఈ ఇబ్బందుల గురించి చెప్పి దీన్ని కొంచెం కొంత పీరియడ్ అన్నా కనీసం సడలించండి, సడలి లేకపోతే ధాన్యం అన్నీ బయట పెట్టేసి ఉంటాయి మిల్లుల దగ్గర, అవన్నీ పాడైపోతాయి, మరి ఎవరికి పనికి రాకుండా పోతాయి, బోలంత ఫుడ్ గ్రెయిన్ లాస్ అవుద్ది అనే ఉద్దేశంతో వీళ్ళు రిక్వెస్ట్ చేయటం. తర్వాత మన గవర్నమెంట్ ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ పర్యాయాలు ఢిల్లీ అధికారులతో చర్చలు జరిపి వాళ్ళను ఒప్పించి చివరికి ప్రస్తుతానికైతే ఢిల్లీ ఈ కర్నల్స్ లేకోకుండా రైస్ తీసుకోవటానికి వాళ్ళు అంగీకరించారు. మళ్ళీ ఈ లోటుపాట్లన్నీ ఫ్యూచర్లో సరిచేసి మళ్ళీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళ ప్రకారం వీళ్ళకి కావాల్సిన నాణ్యతా ప్రమాణాలు ఎక్కువ లాంగ్ రన్ స్టోరేజ్లో కూడా అవి మెయింటైన్ అయ్యేటట్టుగా కొంచెం స్టడీ చేసి మళ్ళీ తర్వాత లేటర్ స్టేజ్లో దీన్ని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసే ఉద్దేశంతో ప్రస్తుతానికి తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. సో ఏదైతే ఇంతకాలం యాక్చువల్గా కృష్ణా జిల్లాలో పంట ఈపాటి సిఎంఆర్ డెలివరీస్ అయిపోవాలి, అంటే పంట వచ్చినంత వరకు. తర్వాత స్లోగా మనకి ఏప్రిల్ నెలలో కూడా పంట వస్తూ ఉంటుంది. ఆ వచ్చిన ధాన్యాన్ని వాళ్ళకి సిఎంఆర్ డెలివరీస్ ఇవ్వటానికి మనకి కెర్నల్ సప్లై సరిగ్గా లేకపోవడం వల్ల ఇప్పటి వరకు మనం ఇవ్వాల్సిన డెలివరీస్ కనీసం 40% కూడా అవ్వాల, లేకపోతే ఈ పాడి 75-80% అయిపోవాలి. అట్లాగే మిగతా జిల్లాల్లో కూడా. సో ఈ ఇబ్బందులన్నీ గవర్నమెంట్ వారు వాళ్ళు కూడా అర్థం చేసుకుని సరే దీనివల్ల చాలా ఇబ్బంది ఉందని చెప్పి ప్రస్తుతానికి రిలాక్స్ చేశారు. అందువల్ల మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం మా సంఘాల తరఫున. ఎందుకంటే ఎవరితో డబ్బు పోయినా పోయినట్టే, గవర్నమెంట్ డబ్బు మా దగ్గర ధాన్యం పాడైపోయినా డబ్బు పోయినట్టే. సో ఫుడ్ గ్రెయిన్ ఇడిపోయి తినాల్సిన ఫుడ్. అందుకని మేము కూడా గవర్నమెంట్కి హితోధికంగా కృతజ్ఞతలు తెలియజేయటానికి చెప్పి ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మనకి ఢిల్లీ ఫుడ్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారు, అట్లాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన మినిస్టర్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు నారాయణ మనోహర్ గారు, అట్లాగే మన రాష్ట్ర కమిషనర్ సౌరభ్ గౌర్ గారు, మన సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎండి ఢిల్లీ రావు గారు, వీళ్ళందరూ అనేక పర్యాయాలు ఢిల్లీ వెళ్ళి లాభ నష్టాలు